భారతీయ నావికులందరికీ ఇది ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక. మనందరి కెరియర్ను ప్రభావితం చేసే ఒక పెద్ద డిజిటల్ మార్పు రాబోతోంది. దీన్ని గనక నిర్లక్ష్యం చేస్తే చాలా సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ మార్పు ఏంటి, మనం వెంటనే ఏం చేయాలో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన ప్రొఫైల్లో ఉన్న ఒక్క చిన్న పాత డీటెయిల్ సముద్రంలో మన కెరియర్ మొత్తాన్ని ఆటంకపరిస్తే ఎలా ఉంటుంది? ఇదేదో ఊరికే భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు, ఇది నిజంగా జరగబోతోంది. అందుకే ఈ విషయం మీద మనందరికీ పూర్తి అవగాహన ఉండటం చాలా అవసరం. రైట్, ఇక్కడ 2 తేదీలున్నాయి, వీటిని అస్సలు మర్చిపోవద్దు. మొబైల్లో రిమైండర్ పెట్టేసుకోండి. మొదటిది జనవరి 7, 2026. మన ప్రొఫైల్ వివరాలన్నీ సరిచూసుకుని అప్డేట్ చేయడానికి ఇదే చివరి తేదీ. ఇక రెండవది జనవరి 15, 2026. ఆ రోజు మన డేటా అంతా కొత్త ఈ సముద్ర పోర్టల్లోకి మారిపోతుంది. ఒక్కసారి ఆ డేట్ దాటిందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే. సరే, ఈ అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, ఏముందిలే తర్వాత చూసుకోవచ్చు అనుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఎదురయ్యే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మన పాత ఈ గవర్నెన్స్ సిస్టమ్ నుండి డేటానంతా కొత్త ఈ సముద్ర పోర్టల్కి కాపీ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రొఫైల్లో ఏవైనా తప్పులు, పాత వివరాలుంటే అవే తప్పులు కొత్త సిస్టంలోకి వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు డేటా మొత్తం గలంతయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల ఎదురయ్యే మొదటి సమస్య ఇదే, మన కోర్ట్ లాంటి అత్యంత ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ లేదా రెన్యువల్ ఆగిపోతుంది. సరైన సమయంలో సర్టిఫికెట్లు చేతిలో లేకపోతే పరిస్థితి ఏంటో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేనా? కాదు, ప్రమోషన్లు ఆగిపోతాయి, కొత్త అపాయింట్మెంట్స్ హోల్డ్లో పడతాయి, ఎగ్జామ్స్ రాయడానికి కూడా అప్రూవల్స్ రావు. సింపుల్గా చెప్పాలంటే కెరియర్ అక్కడితో స్టక్ అయిపోతుంది. ఇవన్నీ కాకుండా ఫ్యూచర్లో ఆ కొత్త పోర్టల్లో ఏ చిన్న పని చేసుకోవాలన్నా 1,00,000 అడ్డంకులు వస్తాయి. డాక్యుమెంటేషన్, ఇతర సర్వీసులు, ప్రతిదానికి తిప్పలు తప్పవు. ఈ సమస్య రాకముందే మేల్కోవటం మన చేతుల్లోనే ఉంది. చూడండి, ఇవన్నీ నేను ఊహించి చెప్తున్నవి కాదు, స్వయంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళ అడ్వైజరీలోనే ఉంది ఈ మాట. వాళ్లే చెప్తున్నారు, ఈ సముద్ర లైవ్లోకి వచ్చాక రికార్డులు సరిచేసుకోవాలంటే నావికులు అనవసరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని. ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి? సరే సరే, ఇంత టెన్షన్ అవసరం లేదు. ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో సొల్యూషన్ అంత సింపుల్. నిజంగా జస్ట్ ఒక 3 స్టెప్స్ అంతే. అవేంటో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ముందుగా మనందరికీ తెలిసిన పాత డిజి షిప్పింగ్ ఈ గవర్నెన్స్ పోర్టల్కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అక్కడ అప్డేట్ సీఫేరర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. చివరిగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని 1కి 2 సార్లు చూసుకుని వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి. అంతే, పని అయిపోయినట్టే. సరే, ఏమేం చెక్ చేయాలి? మన పేరు, పుట్టిన తేదీ, స్పెల్లింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, పాస్పోర్ట్ నంబర్, ఎక్స్పైరీ డేట్ సరిగ్గా ఉన్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇప్పుడు వాడుకలో ఉన్నవేనా, ఓటీపీలు అవి వస్తాయి కాబట్టి ఇది మస్ట్. మన ఫోటో, సిగ్నేచర్ అప్డేటెడ్గా క్లియర్గా ఉన్నాయా, ఇంకా ఏమైనా పాత అసంపూర్ణ రికార్డ్ ఉంటే వాటన్నిటినీ ఇప్పుడే సరి చేసుకోవాలి. ప్రతి చిన్న వివరణ ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, జనవరి 7, 2026. ఇదే లాస్ట్ డేట్, నో ఎక్స్టెన్షన్స్. దీని తర్వాత ఒక్క రోజు కూడా టైం ఉండదు. అసలు ఇంత హడావిడి ఎందుకు? ఈ కొత్త ఈ సముద్ర పోర్టల్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో చూద్దాం. ఇది కేవలం ఓ సాఫ్ట్వేర్ మార్పు కాదు, ఇది మన ఇండియన్ మ్యారిటైమ్ ఇండస్ట్రీ భవిష్యత్తుకు వేస్తున్న పునాది. ఈ సముద్ర అంటే సింపుల్గా ఒకే ఒక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఈజీ షిప్పింగ్కి సంబంధించిన అన్ని పనులు, సర్వీసులు ఇకపై ఇక్కడే జరుగుతాయి. సర్టిఫికెట్ల దగ్గర నుండి ఎగ్జామ్స్ వరకు అన్నీ ఆటోమేటిక్గా ఒకే చోట. ఇది నెక్స్ట్ జనరేషన్ సిస్టమ్. పాత సిస్టమ్కి కొత్త సిస్టమ్కి తేడా ఏంటో చూడండి. ఇంతకు ముందు ప్రతిదానికి ఒక్కో మాడ్యూల్, అంతా గందరగోళం. ఇప్పుడు అన్నీ కలిపి ఒకే పోర్టల్. ఇదివరకు చాలా పనులు మనం మాన్యువల్గా చేసుకునేవాళ్ళం, ఇకపై అన్నీ ఆటోమేటెడ్. దానివల్ల అనవసరమైన ఆలస్యం తగ్గి పనులు చాలా ఎఫిషియెంట్గా జరుగుతాయి.
పేపర్ వర్క్ తగ్గి అంతా డిజిటల్ అయిపోతుంది. దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి? ఫస్ట్, ఎఫిషియన్సీ, పారదర్శకత పెరుగుతాయి. ఏ పని ఎంతవరకు వచ్చిందో ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. దాదాపు 60కి పైగా మ్యారిటైమ్ సర్వీసులన్నీ ఒకే చోటకొస్తాయి. అంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. మొత్తంగా చూస్తే ఈ సిస్టమ్ వాడటం అందరికీ చాలా సులువుగా ఉంటుంది. ఓకే, ఇక చివరి మాట, మన డిజిటల్ ప్రయాణాన్ని మనమే సెక్యూర్ చేసుకోవాలి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఆలస్యం చేస్తే మనకే నష్టం. ఒక్క విషయం మాత్రం క్లియర్, జనవరి 15, 2026న డేటా మైగ్రేషన్ జరిగి తీరుతుంది. ఇది ఫైనల్. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మనం చేయాల్సిన పనిని వెంటనే పూర్తి చేయాలి. చివరగా మళ్ళీ డీజీ షిప్పింగ్ డైరెక్టివ్నే గుర్తు చేస్తున్నాను. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి నావికుడు తమ ప్రొఫైల్ వివరాలను జనవరి 7, 2026 లోపు సమీక్షించి అప్డేట్ చేసుకోవాలి. ఇదొక సలహా కాదు, ఒక ఆదేశం. ఇది మన అందరి బాధ్యత. టెక్నాలజీ రూపంలో ఒక కొత్త డిజిటల్ కెరటం మన ముందుకొస్తోంది. ఈ మార్పులో మన కెరీర్ అనే నౌక నిలబడాలంటే దానికి మన ప్రొఫైల్ అనే లంగరు పటిష్టంగా ఉండాలి. ఆ లంగరును భద్రపరచుకోవాల్సిన సమయం ఇదే. ఆలస్యం చేయకండి.